మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షేమ కలిగిన దేవుని పిల్లారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మేము సంఘము క్షేమంగా ఉన్నాము. ఎందుకంటే మానిక మీ అందరి కోసము ప్రతి శనివారం ప్రతిదినం మేము మీ అందరి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఎంతమంది అయితే జోడితే సీజీసీని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ ద్వారా పాటలు కానీ హృదయం వెలిగింపు మాట కానీ అలాగనే మెసేజ్లు మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాము. మీ అందరికి కూడా దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటూ మీ అందరి జీవితాలు దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తున్నారని మీరు చేస్తున్న పనులు బట్టి మేము సంతోషపడుతున్నాం. కనుక ఈరోజు కొద్ది విలువైన మాటలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. గత వారం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, క్షమ కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయనా. ఎంతమంది అయితే తండ్రి భూమి మీద ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు కృపతో జ్ఞాపకం చేసుకున్నారు నైనా. వారి అవసరాలు అక్కర్లు తీర్చి రాకపోకలు కృపను దయచేసినైనా, ఆరోగ్యంను దయచేసిన తండ్రినైనా, వారి కుటుంబాల్లో ఉన్న ఇరుకులో ఇబ్బందులు అన్నిటిలో మీరు తోడుగుండి బిడ్డల జీవితంలో మీరు చేసిన మేలులకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఇప్పుడు కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోబోయే ముందునైనా బిడ్డలో తెలిసి తెలియగా చేసిన ప్రతి పాపమును తప్పును దయతో క్షమించునైనా. ఈ దినం నీ మాటలు వినగలిగే శక్తి, గ్రహించగలిగే హృదయం ఇచ్చి బిడ్డలో నా తండ్రి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినగలిగే భాగ్యం ఈ తండ్రి. వారి హృదయాలు ఈ మాటలు పదిలిపరచండి తండ్రి. చెప్తున్న నాకు జ్ఞాన వివేచన కలిగిన హృదయం పరిశుద్ధాత్మ శక్తి వలన నీ మాటలు చెప్పగలిగే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. చెమ్మ కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మనం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, మనము ఎవరైనా మన కుటుంబంలో కానీ లేకపోతే మనకు తెలిసిన వారు కానీ మన ఇంటికి వస్తున్నారంటే వారికి ఆతిథ్యం ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉంటాం. ముందు వాళ్ళు వస్తున్నారని చెప్పినప్పుడే వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఏ స్థితిలో కలిగిన వాళ్ళని మనకి దూరంగా ఉన్న వాళ్ళకు ఒకలాగా ఉంటాం. దేవుని పిల్లరా, ఇంకా దగ్గర బంధం కలిగిన వాళ్ళకు ఒకలాగా ఉంటాం, ఇంకా తల్లిదండ్రులుగా ఉన్న వారితో ఒక బంధం కలిగి ఉంటాం. అలాగనే దేవుడు కూడా అంట మరి ఆతిథ్యం ఇస్తాడంట. దేవుని పిల్లారా, ఆతిథ్యం ఇస్తాడంట. భూమి మీద ఉన్న మనకి ఆతిథ్యం దేవుడే ఇస్తాడంట. అసలు దేవుడు మనకు ఆతిథ్యం ఇవ్వటం ఏంటి దేవుని పిల్లలారా? అసలు దేవుడి చేత ఆతిథ్యము తీసుకోగలగటం అనేది ఇది ఎంత గొప్ప భాగ్యము, ఎంత ధన్యత. ఆతిథ్యము దేవుని వలన ఎవరు పొందుతారు, ఎలాంటి వాళ్ళు పొందుతారు అనేది ఆ మాటని ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, మనం కూడా చూడండి, మనం బాగా ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే చాలా రకాలు చేస్తాం. వారికి ఏమేమి ఇష్టమో అవన్నీ తయారు చేసి వారు రాగానే ఏం చేస్తారు, ఇది బాగుంటుంది తినండి, ఇది చాలా బాగుంటుంది తినండి అని సంతోషంగా నవ్వుతూ వాళ్ళకి అందిస్తూ పళ్ళెంలో వడ్డిస్తూ ఉంటాం. దేవుని పిల్లారా, ఇంకా బాగా క్లోజ్ స్వతంత్రమైన వాళ్ళకి తినండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి అని చెప్పేసి పెడతా ఉంటాం. అలాగనే భూమి మీద ఉన్న మనకు కూడా దేవుడు అంటే ఆతిథ్యం ఇస్తాడంట. తన గుడారంలో ఆతిథ్యం ఇస్తాడంట. తన గుడారంలో ఆతిథ్యం ఇవ్వాలంటే అసలు ఆ గుడారానికి వెళ్ళాలి కదా మనం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవగలగలదు కదా దేవుని పిల్లారా. అసలు ఎవరికి ఇస్తాడు, ఎలా ఇస్తాడనే దేవుని పిల్లారా ఇవాళ కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుని ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1 వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఒకటి, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదా అన్నాడు. ఒకటి, యథార్థన దేవుని ఏమండి యెహోవా గుడారములో అతిథిగా నివసించదగిన వాడు ఎవడు అన్నాడు. అంటే ఎవడు ఉన్నాడా? ఎవడు అనని మళ్ళా కిందన నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడు? అది కూడా అడుగుతున్నాడు, ఎవడు అని.
మళ్ళా కిందకు వచ్చేటప్పుడు అంటే ఎవడు అనుకుంటే కిందకు వచ్చేటప్పుడు యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా. అంటే ఎవడనంటే అక్కడ నివసించాలంటే యథార్థమైన హృదయం కావాలంట, పరిశుద్ధత కావాలంట, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆయన గుడారంలో అతిథిగా వెళ్ళగలిగే భాగ్యము ఉంటుందని చెప్పేసి ఈ మాట ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. దేవుని పిల్లల, నిజంగా ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నిజంగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవరు? హృదయపూర్వకంగా నిజం చెప్పి అలా వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని దేవుని పిల్లరా, కొన్నిగానే మనం చూడగలిగితే మనకి చాలా దగ్గర వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు సగమే నిజాలు చెప్తారు, సగం అబద్ధాలు చెప్తారు. దేవుని పిల్లలు అంటే భూమి మీద ఎవరిని మనం తీసుకున్నా కూడా దేవుని పిల్లరా తన హృదయంలో ఉన్నది మనకు శాంతం చెప్పేది ఎంతమంటే కొద్దిగా మంది ఉంటుంది. ఆ కొద్ది మంది మనకు చెప్పినప్పుడు వాళ్ళ వివరాలని మనకు చక్కగా తెలుసుంటే కనుక వాళ్ళకి ఏదైనా ఆపద కాలం వచ్చినప్పుడు ఏదైనా పరిస్థితులు కలిగినప్పుడు మనం హెల్ప్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళని ఆ బాధల్లో నుంచి బయటకు తీసుకురావటానికి కానీ ఒక మంచి ఆలోచన మనం ఎదుటి వారిని కలిగి ఉంటాం. కానీ తన హృదయంలో మాట సగమే చెప్పి సగం చెప్పలేదనుకో, అట్టి వ్యక్తిని బయటికి తీసుకురావటం అనేది కష్టం మనకి. అట్టి వ్యక్తి ఆలోచన కూడా మనం తీసుకోవాలన్నా భయపడతాం. ఎందుకు? మనతో ఎప్పుడూ శాంతము చెప్పదు ఈ మనిషి అని చెప్పేసి భయపడతారు దేవుని పిల్లలు. అలాగనే ఇక్కడ ఒక మాట హృదయపూర్వకంగా నిజం పలుకువాడే కదా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలు ఇంకొక మాట కూడా మాట్లాడుతూ దేవుడు బైబిల్లో రోమపత్రిక చూడండి ఒకసారి, రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనంలో ఒక మాట రాయబడి చూద్దాం. కాబట్టి సహోదరులారా చూడండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధం అంటే దేవుని గుడారములో అతిథిగా వెళ్ళాలంటే ఆయన పర్వతం మీద నిలవాలంటే పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటే చూడండి బాగా ఆలోచించండి. ఆ పర్వతం మీదకి వెళ్ళాలన్నా ఆయన గుడారములో అతిథిగా ఉండాలన్నా ఏం చేయాలంటే మొదటిది పరిశుద్ధత ఉండాలా. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న ఆయన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనండి. అంటే ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే మొదటిది ఏం చేయాలంటే పరిశుద్ధత ఉండాలంట. దేవునికి అనుకూలముగానంట మన శరీరాలనంట సజీవ యాగముగా మార్చగలంట. అంటే సజీవ యాగం అంటే దేవుని పిల్లరా ఇది నాది కాదు, ఇది దేవునిది, మీరేం చేసుకుంటారో నా సంబంధం లేదు అన్నట్టుగా ఒక సజీవ యాగముగా సమర్పించుకో. మనం చూడండి గొర్రెలను కానీ అలా ఏదన్నా కొంతమంది మొక్కుబళ్ళు చేసుకున్నప్పుడు వెళ్ళి వాటిని బలిస్తారు. వాటిని బలిచ్చేటప్పుడు నన్ను ఇవ్వడానికి వీలేదు అనదు కదా మాది. అలాగనే మీరు కూడా మీ శరీరంలో దేవునికి సజీవ యాగాలుగా మారిస్తే ఇది నాది అనే అవకాశం ఉండదు. కనుక ఎవరు ఆయన గుడారంలో అతిథిగా ఉండదగుతాడంటే 1 పరిశుద్ధత అంట, 2 దేవుని చిత్తానుసారంగా ఈ శరీరాన్నంట సజీవ యాగంగా మార్చగలగాలంట. దేవుని పిల్లరా అలా మార్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని మనం చూస్తే ఒక్కసారి దానియేలు గ్రంథానికి వెళ్ళి చూస్తే దేవుని పిల్లరా ఇక్కడ ఈ దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనపడుతుంది అనమాట. దానియేలు గారు మనం చూడగలిగితే చెరపట్టబడ్డాడు. దేవుని పిల్లరా చెరపట్టబడి ఈ దానియేలు నివసిస్తున్న కాలంలో ఇదంతా అన్యుల దేశం, అంటే భయంకరమైన విగ్రహారాధికులున్న దేశం ఇది. మరి ఈ దేశంలో ఏం జరుగుతుందంటే ఈ దానియేలు మీద బాగా కుట్ర చేశాడు. ఏమని? దానియేలు ఒక దైవ భక్తి విషయంలో తప్పితే
ఏ విషయంలో అతను మనకు దొరకడు, ఏ విషయంలో అతను తప్పు చేయడు, ఏ విషయంలో మాట తప్పడు. యథార్థమైన ప్రవర్తన, జీవితం, పరిశుద్ధత కలిగి బతికే ఈ దానియేలును చంపాలంటే మన వల్ల కాదు. మనము అతన్ని పట్టుకోవాలంటే ఒక దేవుని సంబంధించిన విషయాల్లో పట్టుకోగలమని ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది దానియేలు మీద గారు కుట్ర చేసి దానియేలు మీద గారు ఏం చేశారంటే, ఇదిగో ఒక కొద్ది రోజులు రాజుకు మాత్రమే ఆరాధించాల. రాజు విగ్రహాన్ని చేయించి మైదానంలో పెట్టి రాజు విగ్రహానికి సాగిలపడి రాజును మాత్రమే ఆరాధించాలా, ఎవ్వరు దేవుడికి ఎవరు ప్రార్థన చేయకూడదు, విన్నపాలు చేయకూడదని ఒక శాసనాన్ని పుట్టించాడు దేవుని పిల్లరా. ఒక శాసనాన్ని పుట్టించాడు. మరి శాసనాన్ని పుట్టించినప్పుడు అందరేమో, ఎందుకంటే నిజమైన భక్తి కలిగినోడే అంటే నిజమైన భక్తి, నిజమైన దేవుడు తెలిసినవాడు సృష్టిలో దేనికంటే మనుషులకు కానీ సృష్టిలో ఉన్న ఏ వస్తువుకు కూడా నమస్కారం చేయడానికి ఇష్టపడడు. ఎందుకు? నిజమైన దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో తెలుసుంటారో వాళ్ళు వ్యర్థమైన వాటిని, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వాటిని వైపు తిరిగి అవి దేవుళ్ళుగా దేవతలుగా పోల్చుకొని వాళ్ళు ఏమాత్రం నమస్కారం చేయరు. ఎందుకు? దేవుడు అనగా మహాశక్తి. అదృష్టుడు అంటే కనపడే వ్యక్తి కాదు. ఆ వ్యక్తికి మోకరించి తన హృదయంలో ఉంచి దేవునికి మొరపెడతారు కానీ ఒక వస్తువుల రూపంలో దైవాన్ని చూసి వారు ఆరాధించరు. కానీ దేవుడు అంటే తెలియని వ్యక్తి ఏం చేస్తాడు? నిజ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన స్వభావం ఏంటో తెలియదు, ఆయన ఆలోచన ఏంటో తెలియదు. ఇంకేంటంటే కనిపించిన వాటికన్నిటికి మనుషులకు దండం పెట్టమంటే పెడతారు, జంతువులకు దండం పెట్టమంటే పెడతారు, లోకంలో ఉన్న వాటన్నిటికి దండం పెట్టి ఏదైనా ఒకటేని అంటాడు. కానీ నిజ దైవం తెలిసిన వాడు ఎవ్వరు కూడా ఆ మాట అనరు దేవుని పిల్లరా. కనుక ఇప్పుడు ఈ దానియేలు గారికి నిజమైన దేవుడు తెలుసు కనుక రాజు మైదానంలో రాజు విగ్రహానికి దండం పెట్టాలా, పూజించాలనుకున్నప్పటికీ దానికి సాగిలపడి దండం పెట్టక దాన్ని పూజించకుండా యథాప్రకారం తన ఇంటికి వెళ్ళిపోయి, అంటే నెల రోజులు ఏ దేవతను ఎవ్వరు కూడా పూజించడానికి వీలు లేదని ఒక శాసనం వచ్చినప్పటికీ యథాప్రకారం తన ఇంటికి వెళ్ళి ఏం చేసి యెరూషలేము వైపు తలుపులు తీసుకుంటూ కిటికీలు తెరిచి ముమ్మారంట దేవుడికంట మోకరించి ప్రార్థన చేసుకొని బతిమలాడుతున్నాడంట. బతిమలాడుతున్నప్పుడు దీనిని బట్టి రాజు పిలవనంపి నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని చెప్పేసి రాజు మరి దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల బోనులు వేసినట్టు మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్ల. మరి సింహాల బోనులు వేసినప్పుడు ఏ మాత్రము రాజు పడేసాడని రాజు మీద కోపము లేక ఏ సింహాలు అతన్ని ముట్టకుండా తిరిగి రాజు ఇదిగో నీ దేవుడు నిన్ను కాపాడాడు దానియేలు, నువ్వు బయటికి రమ్మనంగానే దానియేలు బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్ల. అంటే అప్పుడు రాజు కూడా అంటాడు, నిజమైన దేవుడు ఎవరంటే దానియేలు దేవుడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు ప్రపంచంలో. ఈ భయంకరమైన సింహాసనాలను ఇది ఏమంటే ఘోరంగా చీల్చి వేసుకుండే పులుల నుంచి సింహాల నుంచి దేవుడు కాపాడంటే నిజంగా దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆనాటి కాలంలో రాజు ఏంది ఆ దేశాలని నమ్మటం అనేది జరిగింది. కారణం ఏంది? సజీవ యాగముగా దేవునికి అనుకూలముగా తన శరీరాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు దేవుని పిల్లలు. అంటే వ్యర్థమైన వైపు మనుషులు కల్పించిన వాటి వైపు తన మనసును కానీ తిప్పకుండా దేవుడు ఏదైతే ఏ నియమం అయితే పెట్టాడో దానికి లోబడి సజీవ యాగంగా తన శరీరాన్ని సమర్పించాడు. కనుక పులుల బోనులోకి వెళ్ళినప్పటికీ నాయన సింహాల బోనులోకి వెళ్ళిన దేవుడు అతన్ని రక్షించి కాపాడాడు. ఎందుకు? నీతి మార్గమున నడుచుకున్నాడు కనుక, నీతి మార్గమున నడుచుకోవటం వల్ల. అందుకని ఈ దానియేలు గ్రంథంలో 12:3 ఏం రాయబడిందంటే దేవుని పిల్లరా, బుద్ధిమంతులైతే అంటే బుద్ధిమంతులు స్థిరత్వం దేవుని పిల్లరా. చాలామందికి స్థిరత్వం కోల్పోయి ఈనాటి కాలంలో చాలా ప్రమాదాల్లో వెళ్ళిపోతుంటాము దేవుని పిల్లరా. కొన్ని రోజులు ప్రభువును నమ్మటం, కొన్ని రోజులు నమ్మపోవటం ఇలాంటివని చూస్తాం. కానీ ఆ రోజు తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకున్నాడు కనుక అందుకని దానియేలు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏం రాయబడింది? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు.
నీతి మార్గమున అనుసరించి నడుచుకుంటున్నట్లు. అంటే దేశమంతా కూడా నీతి మార్గాన అనుసరించి నడుచుకుండే విధంగా దానియేలు భక్తి జీవితం ఉంది. దేవుని పిల్లలారా, దానియేలు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలవటానికి అర్హుడే కదా, ఆయన గుడారములు ఆతిథ్యం పొందటానికి అర్హుడే కదా దేవుని పిల్లలు మనం చూడగలిగితే. అందుకని చెప్పి నీతి మార్గమును అనుసరించి నడుచుకుంటున్నట్లు ఎవరు అనేకులు తిరుపుదురు వారు ఆకాశం నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిద్దురు. అంటే దేవుడు ప్రకాశం కలిగిన వాడు, వెలుగు కలిగిన వాడు. ఆ వెలుగులోకి పోయి నిలబడాలంటే దేవుని పిల్లరా, దేవదూతలు కూడా దేవుని వెలుగును చూడలేని పరిస్థితి అయితే, దేవదూతలు కూడా దేవుని వెలుగును చూడలేని పరిస్థితి అయితే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలబడి ఆయన గుడారముల ఆతిథ్యం తీసుకోగలిగే భాగ్యం ఉండాలంటే దేవుని పిల్లారా, మన శరీరాన్ని భూమి మీద ఉండగానే సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అంటే ఆనాటి కాలంలో దానియేలు గారు అంత భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించి అనేక మందిని నీతి మార్గంలో నడిపించి దేశాలన్నిటి కూడా దేవుడి వైపు తిప్పగలిగే ఒక ప్రకాశంగా, ఒక జ్యోతిగా దానియేలు మనకు కనపడుతున్నాడు దేవుని పిల్లరా. ఇంకా నూతన నిబంధన కాలంలోకి వచ్చేసరికి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాయబడింది, చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33లో ఒక మాట రాయబడి చూద్దాం. 10:33లో మనుషులు ఎదుట ఎవ్వరు నన్ను ఎరుగనను వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగునని చెప్తాను. అంటే యేసుక్రీస్తు వారినంటే భూమి మీద ఎవరైతే మేము ఎరగమ ఆయనను అంటారో అట్టి వారిని పరలోకంలో నేను కూడా నా తండ్రి ఎదుట నేను ఎరగను అని చెప్తానంట. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లారా, భూమి మీద ఈనాటి కాలంలో క్రీస్తును నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్న మనందరం పరిస్థితి ఎలా ఉందో దేవుని పిల్లారా. ఈనాటి కాలంలో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా నక్కల బయలుదేరిని, భయంకరమైన నక్కల లాంటి స్వభావం కలిగిన మనుషులు బయలుదేరారు. క్రీస్తు మీద, క్రీస్తు పరిచర్య మీద, అంటే ఈ బైబిల్లో ఉన్న మాటల మీద దేవుని పిల్లరా, ఈ మాటలు పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం వరకు మనకి బైబిల్ గురించి చక్కగా చదివి ధ్యానించి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఈ మాటలకి మంచి అర్థాలు, భావాలు మనం కలిగి ఉంటాం దేవుని పిల్లరా. ఎందుకంటే ఈ మాటలు పొడిగా చదువుకొని బైబిల్లో ఉంచి ఎంతసేపటికి తప్పులు చూపించాలా, తప్పులు ఎత్తిపెట్టి చూపించాలని చాలామంది నక్కల బయలుదేరిని దేవుని పిల్లరా. ఆ నక్కల మాటలు ఇవాళ మన యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? ఇంతగా నీ భక్తి జీవితం ఏంటి? మన భక్తి జీవితం ఎలా ఉంది ఇవాళ? ఒకప్పుడు దానియేలు ఉన్న కాలంలోనే ఏమండి, ఆ రాటి కాలంలో ఒక అన్యుల దేశంలో ఉన్నప్పటికీ ఊరి మొత్తం, దేశం మొత్తం రాజుని ఆరాధించాలా, రాజునే పూజించాలా అనుకున్నప్పుడు మనుషుల పద్ధతులు అనుసరించకుండా తన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడు సమర్పించుకోవటం వల్ల, తనకు తాను నీతి మార్గంలో నడుచుకుంటూ పోవటం వల్ల తనను రక్షించుకున్నాడు. ఆ దేశాల్లో ఉన్న వారందరిని కూడా రక్షించి నీతి మార్గంలో నడిపించి దేవుని పర్వతం మీద ఆయన గుడారంలో ఒక అతిథిగా వెళ్ళినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. మరి ఈనాటి కాలంలో క్రీస్తును నమ్మి సంఘంలో ప్రవేశించిన నీకు ఇలాంటి అంటే నక్కల్లాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటలకు నీ విశ్వాసం చెదిరిపోకుండా ఉందా? నీ కుటుంబంలో, నీ బంధువుల వలన, చుట్టూ ఉన్న వారి వలన, ఆ మాటల వలన నీ విశ్వాసం చెదిరిపోకుండా మన శరీరాలను దేవుడికి సజీవ యాగంగా సమర్పించుకొని సంఘంతో కలిస్తే ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ యేసుక్రీస్తు వారిని నిజంగా ప్రపంచానికి నేను ఒప్పుకున్నాను, నమ్మానని నీ కుటుంబంలో, నీ బంధువులు ఎదుట ప్రపంచానికి నువ్వు రుజువు చేయగలుగుతున్నావు దేవుని పిల్లరా. నువ్వు రుజువు చేసి నువ్వు ఆ నీతి మార్గంలో నడుస్తూ అనేక మందిని నడిపించేదానిగా నువ్వు ఉన్నావా లే దేవుని పిల్లరా? అలాగాని నువ్వు ఉండగలిగితే దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు కూడా నీ మరణము తర్వాత నువ్వు వెళ్ళినప్పుడు భూమి మీద ఏమో నా నామమును ఒప్పుకుంది కనుక ఏమో పరలోక రావటానికి ఏమో అర్హురాలేదని చెప్పేసి నిన్ను గురించి మధ్యవర్తిగా తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు వారు తెలియచేసినప్పుడు పరలోకానికి వెళ్ళటానికి ఒక అర్హత ఉంటుంది దేవుని పిల్లరా. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఆయనను ఎరుగను అన్నట్టుగా ఒక ముసుగులో ఏమంటే
మనుషులు అనుసరించే పద్ధతులన్నీ అనుసరిస్తూ ఏదో సంఘంలో అప్పుడప్పుడు వచ్చి అలా వెళ్తుంటే నీకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి దగ్గర నేను ఒప్పుకుండే అవకాశం లేదు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలబడే అవకాశం లేదు. ఆయన గుడారంలో ఆతిథ్యం పొందగలిగే అర్హత కూడా నీకు ఉండదు దేవుని పిల్లరా. కనుక ఇవాళ ప్రభువును నమ్ముకుంటున్నాను చెప్పుకుంటున్న మనము ఏం చేయాలంటే సజీవ యాగముగా మన పాపాల కోసం యేసుక్రీస్తు వారు ఎలాగైతే కలువరి శిలువలో మరణించాడో సజీవ యాగంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కూడా మనం నీతి మార్గంలో నడుస్తూ యథార్థమైన మాట హృదయం గలవారమై నిజం చెప్పుతూ పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారమై మనుషుల పద్ధతులను అనుసరించక దేవునికి సజీవ యాగంగా ఈ శరీరాన్ని సమర్పించుకొని అనేక మందిని నీతి మార్గంలో నడిపించే వారిగా మనందరం ఉండాలని, అలాంటి ప్రవర్తన జీవితం కలిగి మనము కూడా దేవుని పర్వతం మీద నిలబడి ఆయన గుడారముల ఆతిథ్యం తీసుకునే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నాయనా అయ్యా, ఇదిగోనైనా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద నా తండ్రి నైనా నిలవగలిగిన వాడు ఎవరు నాయన? ఇదిగో తండ్రి నైనా హృదయపూర్వకముగా నా తండ్రి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడని చెప్తున్నావు తండ్రి. మా జీవితంలో మేము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ తండ్రి నైనా నడుచుకుంటూ ఇదిగో నా తండ్రి మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తుని లోకమంతా వచ్చి నిలబడ్డా నా తండ్రి నిన్ను యేసయ్యను మేము స్వీకరించామని మా హృదయపూర్వకంగా అంగీకరించి ఒక దానియేలు ఆ రోజు ఎలాగైతే నైనా సజీవ యాగముగా తన శరీరాన్ని సమర్పించుకున్నాడు, అలా మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకొని నాయన ఒప్పుకుండే మనసును నా తండ్రి ఇదిగోనైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను ఆరాధించి స్తుతించగలిగే ఆ గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నైనా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపను రానియండి, మారు మనసు రక్షణ దయచండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా నిత్య జీవానికి చేరినట్లు సహాయం ఇవ్వమని, వారి కుటుంబాల మంచి ఆరోగ్యము దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. ఈ మాటలు మీరు వినండి, అనేక మందికి మీరు తెలియచేయండి. ఎవరైనా ఇంకా నా మాటలు వినకపోతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత CGC అన్న నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.